అందరికీ నమస్కారం. శిరీష క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు నేను మీకు రాఖీ సేల్ చూపించబోతున్నాను. అంటే చెప్పాను కదా, ఇప్పుడు అన్ని ఇంకా సేల్ బ్లైట్ చూపిస్తాను వీడియోస్ అని. సో ఈ రోజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదైతే మొత్తం రాఖీకి సంబంధించిన సేలే. సో ఫస్ట్ రాఖీస్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఫాస్ట్ గా చెప్పేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ అవ్వకుండా చూడండి వీడియో మొత్తం. సో ప్రైజెస్ అవి నేను డీటెయిల్ గా చెప్తాను. నాకు ఓపిక ఉంటే స్క్రీన్ మీద కూడా నేను మళ్ళీ ప్రైస్ మెన్షన్ చేస్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే ఫస్ట్ నా దగ్గర ఉన్న బేసిక్ 2 డిజైన్స్ చూపిస్తున్నాను. బెస్ట్ బ్రదర్, ఐ లవ్ మై బ్రదర్. సో షైన్ అవుతుందా? ఇవి పైన అక్రిలిక్ ఫినిషింగ్ ఇచ్చారు, వెనకాల ఇవి MDF బేస్ తో చేసినవి అన్నమాట. సో MDF బేస్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వుడ్ అనుకుంటా, నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే. సో ఫుల్ ఫామ్ అడగండి, గూగుల్ చేసేయండి, వచ్చేస్తుంది. ఇదిగో ఐ లవ్ మై బ్రదర్ అండ్ బెస్ట్ బ్రదర్. ఇవి బేసిక్ అంటే ప్లెయిన్ గా ఉన్నాయి కదా, ప్లెయిన్ థ్రెడ్ తో ఉన్న వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 35 రూపీస్ అన్నమాట. సో ఇది కాటన్ క్లాత్, కాటన్ థ్రెడ్ ఏదో ఇది. సో రెడ్ కలర్ లో ఉంది. లుక్ అయితే ఇవి 35 రూపీస్. అండ్ వీటిలోనే ఒక సిల్వర్ జరీ థ్రెడ్ తోటి ఇలా పర్ల్స్ వచ్చి ఉన్నాయి. ఇది వచ్చేసి 45 రూపీస్ ఈచ్ వన్. అండ్ దీనిలోనే ఇలా గోల్డెన్ జరీ థ్రెడ్ వచ్చింది. ఇది వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. ఓకే, ఇది జరీ థ్రెడ్, సిల్వర్ జరీ థ్రెడ్. ఇది కూడా షైనీగా ఉంటుంది. సో చాలా మంచి లుక్ తో ఉన్నాయి ఇవి మాత్రం. ఇవి 50 రూపీస్. ఈ సిల్వర్ థ్రెడ్ ఉన్నది 45 రూపీస్. ప్లెయిన్ థ్రెడ్ ఉన్నవైతే 35 రూపీస్. ఓకే, ఇవి రాఖీకి సంబంధించి. అండ్ డిజైన్స్ అయితే చెప్పాను కదా, ఐ లవ్ మై బ్రదర్ ఒకటి, బెస్ట్ బ్రదర్ ఒకటి, ఇవి 2 ఉన్నాయి. సో వీటిని పక్కన పెడదాము. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు వాటన్నిటికంటే ఇవి బాగా అనిపించిన డిజైన్స్ అని నేను ఇవే తీసుకున్నాను. సేల్కి ఇవన్నీ తీసుకున్నాను. వీటి తర్వాత వీటిని అంటే ప్లేస్ చేసి ఇవ్వడానికి మీకు ఒక బాక్స్ ఏదైనా కావాలి అని అనుకుంటే, సో గిఫ్ట్ బాక్స్ కోసం చూడండి, ఇలా మ్యాచ్ బాక్స్ డిజైన్ అంటారు దీన్ని. సో నథింగ్ బట్ లైక్ మ్యాచ్ బాక్స్ అన్నమాట. మీరు DIY కూడా చేసుకోవచ్చు. మీరు మ్యాచ్ బాక్స్ ని కలర్ఫుల్ పేపర్స్ తో అలా డెకరేట్ చేసుకుని కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇవి అంటే ఈ ట్యాగ్స్ అవి మీకు దొరకవు, కష్టం అనుకున్నా మీరు చేతో డ్రా చేసుకొని కూడా స్కెచెస్ యూజ్ చేసో, స్పార్కిల్ పెన్స్, సంథింగ్ మార్కర్, మెటాలిక్ మార్కర్స్ అలాంటివన్నీ దొరుకుతున్నాయి కదా. సో వాటిని యూజ్ చేసి మీరు ఇలాంటి వాటిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మన ఐడియా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ మేడ్ ఎప్పుడు హ్యాపీనెస్ ని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తీసుకోవచ్చు. చూడండి, ఇది మ్యాచ్ బాక్స్ డిజైన్ అని చెప్పాను కదా. దీనిలో నేనేం లేదు, ఇవి థర్మాకోల్ బాల్స్ మీకు ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతాయి. 5 రూపీస్ ఉంటుంది, మహా అయితే ప్యాకెట్ 10 రూపీస్ ఉంటుంది అంతే మాక్సిమం. సో కొన్ని బాల్స్ తీసుకోండి, ఇలా ప్లేస్ చేసుకోండి. దీనిలో ఒక రాఖీని పెట్టండి, ఒక చాక్లెట్ పెట్టండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీ అన్న కానీ తమ్ముడు కోసం కానీ ఒక మెసేజ్ కానీ లేదా మీ ఫొటోస్ కానీ ఏమన్నా ఇంక్లూడ్ చేయండి. సో ఇక్కడికి ఈ బాక్స్ అయిపోయింది కదా. సో ఈ బాక్స్ ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఈచ్ వన్ 50 రూపీస్. అలానే మీ సిస్టర్ కోసం కూడా ఏమైనా చేయాలి అని అనుకుంటే, అంటే ఈ బాక్స్ తీసుకుంటారు కదా, ఇలా తీసుకున్నప్పుడు దీనిలో ఏం చేయొచ్చు, మీ సిస్టర్ కోసం అంటే బ్రదర్ కోసం అయితే చాక్లెట్ పెడతాము, ఆ రాఖీ పెడతాము. సిస్టర్ కోసం చాక్లెట్ పెట్టి మనీ పెట్టండి. సో ఇలా మనీ పెట్టేసి చాక్లెట్ పెట్టేయచ్చు. ఏ చాక్లెట్ అనేది మీ ఇష్టం. సో నేను ఏదో నా దగ్గర ఉన్న చూపిస్తున్నా. ఇది సో దీనికోసమే నా దగ్గర ఇంకొక బాక్స్ కూడా ఉంది, ఇది మెటల్ బాక్స్. సో మీ సిస్టర్ కోసం తీసుకున్నప్పుడు అయితే ఇది వాళ్ళకి జ్యువెలరీ ఆర్గనైజర్ కింద యూజ్ అవుతుంది. సో చూడండి, ఇది హార్ట్ షేప్ బాక్స్. ఇలాంటివి బయట గిఫ్ట్ షాప్స్ లో కూడా దొరుకుతుంటాయి కదా. సో అలాంటివి ఏమైనా తీసుకొని ట్రై చేయండి. ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చి 40 రూపీస్ అనమాట. నేను ఇందులో ఏం చాక్లెట్ పెట్టాను అంటే, ఇది చిన్న సైజ్ కదా, ఇది 3x3 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా, అంతే. పెద్ద సైజ్ అయితే కాదు ఇది. సో
సో ఈ చాక్లెట్స్ పెట్టాను. ఇవి ఇందులో 3 చాక్లెట్స్ వరకు పడతాయి. అండ్ అలానే ఇందులో మనీ కూడా ఉంది. ఓకే, సో ఈ బాక్స్ కాస్ట్ అయితే 40 రూపీస్. ఈచ్ వన్ 40 రూపీస్ అనమాట. సో మీ సిస్టర్కి, మీ బ్రదర్ కూడా దీన్ని ఒక చాక్లెట్ పెట్టి, రాఖీ పెట్టి గిఫ్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ అలానే ఇది పేపర్ బాక్సే. సో మ్యాచ్ బాక్స్ డిజైన్ చెప్పేసాను ఆల్రెడీ. ఇది 50 రూపీస్ ఈచ్ వన్. సో ఇవి పెట్టడానికి అండ్ ఐడియాస్ కూడా ఇచ్చేసాను అనుకుంటున్నాను నేను. అంటే మీ పెద్ద పెద్ద మ్యాచ్ బాక్స్ ని కూడా డిఐవై చేసి రాఖీ గిఫ్ట్ బాక్స్ కింద టర్న్ అవుట్ చేయొచ్చు, లేదంటే కొనుక్కుని పెట్టొచ్చు. అండ్ ఇందులో ఏం పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు అని ఆల్రెడీ మీకు చూపించేశాను కదా. సో పాంపామ్ బాల్స్ కానీ ఇలా థర్మాకోల్ బాల్స్ కానీ ఏమీ లేకపోయినా పర్వాలేదు. నార్మల్ న్యూస్ పేపర్ని సన్నగా స్ట్రైప్స్ లా కట్ చేసి కానీ వేసేసుకోండి అడుగున. దానిపైన మనీ అయితే చెల్లెలకి, మీ సిస్టర్కి ఇస్తున్నప్పుడు డబ్బులు పెట్టండి, చాక్లెట్ పెట్టండి. అదే మీ బ్రదర్కి ఇస్తున్నప్పుడు అయితే రాఖీ పెట్టేసి కిట్ క్యాట్ చాక్లెట్ అయితే అక్కడ పెట్టండి. సో అంతే, దీని గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదనుకుంటా. సో దీంతో పాటు ఏమైనా కార్డ్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే, సో చూడండి క్యూట్ కార్డ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 10 రూపీస్ అంతే. జస్ట్ అంటే ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు దీనికి మ్యాగ్నెట్ పెడితే ఫ్రిడ్జ్ కదుక్కుంటుంది. ఇన్ కేస్ కొనాలి అనుకున్నప్పుడు, ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ ఉంది దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గా మీకు కావాలి అంటే ఇంకో 5 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే 15 రూపీస్ అవుతుంది ఈచ్ కార్డ్. లేదు దీన్ని యాస్టీస్ ఇలాగే తీసుకుంటాము అంటే 10 రూపీస్ అవుతుంది. సో ఇది 10 రూపీస్ కార్డ్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే 15 రూపీస్ కార్డ్. సో అంతే దీని గురించి. కార్డ్స్ బదులు అంటే ఇలాంటి కార్డ్ మీ ఓన్ మ్యాటర్, అంటే మీ ఓన్ మెసేజ్ ఏదన్నా విషెస్ ఏమైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటే, సో ఈ కార్డ్స్ తీసుకుంటే వీటిలో ఇది ఈచ్ వన్ 15 రూపీస్ అంతే. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాగ్స్ ఉన్నాయి, కొన్ని బ్రదర్ సిస్టర్ రిలేటెడ్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇలా ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈచ్ వన్ 15 రూపీస్ ఇవి. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. సో స్క్వేర్ సైజ్ లో ఉన్నాయి కదా ఇవి. 7.5 into 7.5 సెంటీమీటర్స్ ఉంటాయి ఇవి. నియర్లీ అంతే ఉంటాయి. సో ఓపెన్ చేస్తే అంటే ఇది మొత్తం 15 సెంటీమీటర్స్ ఉండొచ్చు, అంటే 6 ఇంచెస్ ఉండొచ్చు. సో ఇది 3 ఇంచెస్ అనుకోండి. సో 3 into 3 ఇంచెస్ కార్డ్ అనమాట ఇది. సో ఇవి చెప్పేసాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్నవి ఈ ఎంబలిష్మెంట్స్ టైప్ అనమాట, స్టిక్కర్స్ లాగా. మీరంటే దీన్ని దేనికి యూజ్ చేయొచ్చు అంటే, మీ సిస్టర్ ఆర్ బ్రదర్ కోసం ఇంకా వేరే గిఫ్ట్స్ తీసుకుంటే, ఇన్ కేస్ మనీ కాకుండా డ్రెస్సెస్ తీసుకున్నా, లేదంటే వాచ్, పర్ఫ్యూమ్స్ ఇలాంటివి ఏమైనా ఇచ్చేటప్పుడు అవి బాక్స్ లో ప్యాక్ అయ్యి వస్తాయి కదా. సో వాటిపైన జస్ట్ దీని ఒకదాన్ని పేస్ట్ చేయండి సరిపోతుంది. సో ఇవి రాఖీ దీంతోనే ఉన్నాయి. హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ, హ్యాపీ రక్షాబంధన్ అనుకుంటా. సో సిస్టర్ కోసం బిగ్ సిస్టర్, బేబీ సిస్టర్. సో అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లి. ఇలా ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఈచ్ వన్ 7 రూపీస్ అంతే. సో అంటే రాఖీ ట్యాగ్ తో ఉన్నవి, అంటే హ్యాపీ రాఖీ ఇలా ఉండేవి మాత్రం మీకు 5 రూపీస్కే వస్తాయి. ఇన్ కేస్ ఇలా బేబీ సిస్టర్, బిగ్ సిస్టర్ ఇలా ఉన్నాయి కదా, సో ఇవి మళ్ళీ చేంజ్ అనమాట. ఇవి 7 రూపీస్ అనమాట. ఓన్లీ రాఖీ విషెస్ ఉన్నాయి మాత్రం ఇవి 5 రూపీస్. సో ఇవి 5 రూపీస్, ఇవి 7 రూపీస్, ఇవి 10 రూపీస్, ఇవి 15 రూపీస్. నైస్. ఇది 40 రూపీస్, సారీ, ఇది 50 రూపీస్. రాఖీస్ ఆల్రెడీ చెప్పాను కదా, 35 రూపీస్, 45 రూపీస్, 50 రూపీస్, సారీ దిస్ వన్ 50 రూపీస్. సో ఇక్కడికి కొన్ని అయ్యాయి, ఇంకా ఉన్నాయి కానీ నాకు టైం ఎక్కువైపోతుంది. మళ్ళీ దీన్ని ఎడిట్ చేయడానికి ఇంకా గంటలు టైం పడుతుంది.
ఇన్ కేస్ ఆ టైప్లో కాకుండా ఇలా ఏదైనా ఎన్వలప్లో ప్యాక్ చేసి ఇవ్వాలి అని అనుకున్నా. ట్యాగ్స్ వస్తాయి, ఇలా ఒక స్టిక్కర్ వస్తుంది ఓపెన్ చేసే చోట. సో ఇది వచ్చి ఈచ్ వన్ 30 రూపీస్ అంతే ఎన్వలప్. సో దీనిలో నేను ఏం లోడ్ చేశానో చూపిస్తున్నాను. ఒక రాఖీ పెట్టాను, చూడండి, ఒక ఫోటో కార్డ్ పెట్టాను. మీకు కావాలి అంటే ఇలా ఫోటో ఏదైనా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అన్నమాట. ఇలా ఒక షేకర్ కార్డ్ లోపల ఫొటోస్ వస్తాయి. సో చూడండి, రక్షాబంధన్ ఇది ఒక రాఖీ. సో క్లియర్ ఉంది కదా, ఫోటో వస్తుంది ఇక్కడ మీకు కావాలంటే. సో ఇలా వస్తాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అంటే, సో ఈ షేకర్ కార్డ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఈచ్ వన్ 50 to 70 రూపీస్ పడతాయి. సో డిపెండ్స్ అపాన్ కస్టమైజేషన్ అన్నమాట. సో ఇది 50 to 70 రూపీస్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ షేకర్ కార్డ్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే అన్న చెల్లి అని, అంటే 2 letters ఇక్కడ పెట్టాలి, ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఇంకొకసారి చూపించడానికి ట్రై చేస్తాను. కాంబోస్ ఇంట్రొడ్యూస్ చేద్దాము అనుకుంటున్నా. సో ఇన్ కేస్ చేస్తే అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే బేసిక్గా నేను చేసి పెట్టుకున్నవి అన్నీ ఒక లుక్కి వేసేద్దామని ఫటాఫట్ ఏదేదో చూపిస్తున్నా. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే రాబోయే సేల్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి. మరో మంచి సేల్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.